హాయ్, మీ అందరు బాగున్నారా? మరి మనం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా తీసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే దీంట్లో ఏం లేదు. మరి కొంచెం జాగ్రత్త వహించాలా. మన నిజామాబాద్ మార్కెట్కి కానీ కూరగాయలు వస్తున్నాయి. 90% మహారాష్ట్ర కూరగాయలు వస్తున్నాయి మన మార్కెట్కు. కానీ జాగ్రత్త వహించాలి. దేనివల్ల అంటే వాళ్ళు ఏ స్ప్రే కొడుతుర్రు, కూరగాయలకు ఎందుకు కొడుతుర్రు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ప్రొడక్ట్ వేసి మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నామో మరి ఏం కథ, మన మార్కెట్లో సెల్ కావడం కోసం వాళ్ళు కొన్ని కలర్స్, షైనింగ్స్ వాడడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. కెమికల్స్ అతి ప్రమాదకరము, క్యాన్సర్ రావచ్చు, దాని వలన పడే అవకాశం ఉంటుంది. మరి ఇతర రోగాలకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం వంట చేసే ముందు హాఫ్ అన్ అవర్ మనం తీసుకున్న కూరగాయలని మంచినీళ్ళల్లో వేసి ఉంచినట్లయితే హాఫ్ అన్ అవర్ దాని మీద ఉన్న కెమికల్ అనేది నీటిలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొయ్యకన్నా ముందు నీటిలో వేసుకొని కోసుకున్నాలన్నట్లు హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత కోసుకోవాలి. ఎందుకంటే మళ్ళా అట్లనే కోసేసినాం అనుకో, ఆ కెమికల్స్ని మళ్ళీ మనం తిని ఏదో రోగాన పడి కాబట్టి జాగ్రత్త వహించండి. మన కూరగాయలకు లోకల్ వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మన లోకల్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళ లెక్క కెమికల్స్ వాడరు అక్కడ. ఎందుకంటే చీప్గా ఉంటాయి కాబట్టి ఇష్టరీతిగా వాడతారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు డబ్బులు వస్తే చాలు. అందుకోసం అనేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మనం ఈ రోజుల్లో మనకంటే పారంకోళ్ళు నయమైపోయినాయి. ఇప్పుడు మనిషి చావు అంటే ఎవరికి భయం లేకుండా అయిపోతుంది. కాబట్టి అది కామన్గా ముందు జాగ్రత్త వహించండి. ఉన్న వడ్లను కూడా షైనింగ్ కోసమని స్ప్రేలు వేస్తుర్రు. మెరిసే వడ్లను తీసుకోకండి, దయచేసి మీకు చెప్తున్నా. నేను ఒక వ్యవసాయదారుని. కూరగాయలు కూడా మెరుస్తాయి కదా, వాటిని తీసుకోకండి. డిమ్ కలర్గా ఉండి మంచిగా ఉంటే, స్టాండర్డ్ ఉంటే వాటిని తీసుకుంటే మీకు ఎటువంటి దాని మీద స్ప్రే లేదన్నట్లు లెక్క. ఎందుకంటే మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని టిప్స్ వాడక తప్పది. వాటిని గ్రహించినట్లయితే మనకి అనేసి నేను అంటున్నాను. మరి దీనిపైన మరి ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేస్తే మరి ఇతరులకు కూడా, తెలియని వాళ్ళకి కూడా మెసేజ్ పోతుంది. కాబట్టి మరి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. చూసినట్లయితే సబ్స్క్రైబ్ చెప్పాలనేసి చేయండి అనేసి గంట సింబల్ని కొట్టండి. మరి నేను చేసే ప్రతి నోటిఫికేషన్ అందరికి పోయి మరి వినియోగంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని, మరి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే మనం హాస్పిటల్లో డబ్బులు పెట్టే అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించేసి మరి మీరు నిర్ణయంగా తీసుకుంటారని ఆలోచించి పాటిస్తారనేసి నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.